So positive comments always encourage us. It will help us to do more for the Lord. It encourages us to do more for ఎవరైనా వాక్యం విన్నాను నా జీవితం మారింది అంటే అన్నీ వదులుకొని దేవుని సేవ చేయాలి, ఇక ఏమీ చేయొద్దు అనే ఆ స్థాయి వరకు వెళ్ళిపోతామండి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితం మారినప్పుడు కలిగే ఆనందము చాలా ఉంటుంది. ఎస్పెషలీ వెన్ యంగ్ గర్ల్స్ కమ్ టు మీ అని చెప్పి, అక్క మేము ఇంతకుముందు ఇలాగ ఉండేవాళ్ళము, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎంతో మంది సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక ధైర్యం వచ్చింది. దేవుడు నాతో ఉంటాడు, నా గతాన్ని పట్టించుకోని అవసరం లేదు, దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తానని వారు చెప్పిన ప్రతి మాట కూడా వారి కోసం ఇంకా చేయాలనిపించి we started doing the women's ministry and we have expanded the ministry a lot. So we go forward with encouragement and with great joy. And yeah, when it comes to the negative comments, yes, because we are in flesh and we deal with our emotions, especially as a woman. From the time I stepped on the stage, akkada unnappudu problem ledhu, ikkadiki vachinappudu modalayayi. One thing I want to tell is I did not step onto the stage because my husband is a pastor. నా భర్త చేస్తున్నాడు కాబట్టి నేను రాలేదండి. ఐఎమ్ అ డాక్టర్, ఐఎమ్ అ సూపర్ స్పెషాలిటీ డాక్టర్. I have a clinic, I have my business all before my marriage. Not only that, my social media, before the church had any numbers. Yeah, you have. This is 5 years back. I had 157K subscribers with over millions of views on my social media. And I was on Facebook, I was YouTube. My mom has a Calvary TV channel. I was on the TV. Most of the Christians recognize me through that. So మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చాక గుర్తింపు కోసం రాలేదు, గుర్తింపు ఉండింది. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది నన్ను ప్రోత్సహించేవారు. అప్పుడు నేను అప్పుడు కూడా వీడియోస్ చేసినప్పుడల్లా కూడా, నా వీడియోస్ చూసినట్లయితే దేవుని వాక్యం లేకుండా ముగించేదాన్ని కాదు. ఎవ్రీ టైమ్ ఐ సెండ్ ఎ వీడియో అవుట్ అబౌట్ హెల్త్, ఐ వుడ్ ఆల్వేస్ సెండ్ విత్ ఎ స్క్రిప్చర్. ఎప్పుడైతే దేవుని పిలుపు నేను అందుకున్నానో, ఆయన సేవలో నేను కూడా వాడబడాలి, నేను కూడా నా వంతు పార్టిసిపేషన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ స్టాండింగ్ ఫర్ ద ట్రూత్. సో అది నేను తెలుసుకున్నప్పుడు స్టేజ్ మీదకి రావడం జరిగిందండి. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ స్టాండ్, ద ఫౌండేషన్ ఈస్ ద రెవల్యూషన్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సత్యము బోధించడం, దాని మీద ఈ సంఘము స్థాపించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా సత్యాన్ని, కృపను తీసుకొని వచ్చాడు. పౌలు వచ్చినప్పుడు కూడా సత్యాన్ని బోధించండి, కృప